పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించిన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గద్వాలను అభివృద్ధి చేసింది కేసీఆర్ అని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి పాలమూరు పచ్చగా మారిందని తెలిపారు. కాంగ్రెస్ లో చేరనున్న ప్రస్తుత గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరాల్సిన పరిస్థితి వస్తే తల రైలు కింద పెడతానని కూడా పెద్ద మాటలు మాట్లాడారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో కలిసి పనిచేస్తున్నారో అందరికీ తెలుసు. ప్రజల నుంచి కోర్టుల నుంచి మొట్టికాయలు వస్తుండడంతో ఇప్పుడు బీఆర్ఎస్ లోని ఉన్నారని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ లోని ఉంటే ఇప్పుడు ఈ సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గ్రూప్ 1 లో కుంభకోణం జరిగిందని, గ్రూప్ 1 పరీక్షల్లో 563 ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం 3 కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం 563 ఉద్యోగాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు. పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు, రైతుల యూరియా అమ్ముకుంటారు, నమ్ముకున్న ప్రజల్ని ఇవాళ నట్టేట ముంచి. ఒక్కటి చెప్తా ఉన్నా, యాద పెట్టుకోండి. ఇవాళ ఒకటి మాత్రం పక్క, ఎవరు ఎన్ని ఎత్తుగడలేసినా, ఎన్ని రకాల చిలిపి ప్రయత్నాలు చేసినా, ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా సుప్రీంకోర్టు యమా సీరియస్ గా ఉన్నది. ఈ 10 మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు, ఉప ఎన్నికలు రాక తప్పదు. రాబోయే 9 మాసాల్లో 6 నుంచి 9 మాసాల్లో ఇదే గద్వాల తాలూకాలో తప్పకుండా తిరిగి ఉప ఎన్నిక రాబోతా ఉంది. బుద్ధి చెబుదామా పార్టీ మారిన ఎమ్మెల్యేకు? చెప్దామా? వెనకాల నుంచి గట్టిగా నిలబడాలి. చెప్దామా? బుద్ధి లేదా? మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్నా అవుతా? కావాలంటే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, దయచేసి పెద్ద నాయకులు పోయిండొచ్చు కాక, కానీ ఇవాళ ఒక్కొక్కరుగా మన నాయకులు శక్తివంతంగా పనిచేస్తా ఉన్నారు. ఇవాళ నేను ఇక్కడికి వస్తుంటే ఒక తమ్ముడు అలంపూర్ కాడ బండి మీదకి వెళ్ళి అరుస్తున్నాడు గట్టిగా, గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా అంటున్నాడు. గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా. ఎటువంటి దినం వచ్చిందంటే యూరియా కూడా బుక్కుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, దొంగనాయాలు. యూరియా కూడా అమ్ముకుంటున్నారు బ్లాక్ మార్కెట్ లో. అడ్డంగా దొబ్బుకొని పోయి రైతులకు ఇవ్వకుండా రైతులనేమో 4-5 రోజులు అక్కడ వానలో తడిచేటట్టు చేసి అది కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్న దుర్మార్గులు. రైతుల యూరియా అమ్ముకుంటున్నారు, పిల్లల గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు. గ్రూప్ 1 లో కుంభకోణం జరిగిందని, గ్రూప్ 1 పరీక్షల్లో 563 ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం 3 కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం 563 ఉద్యోగాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు. పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు, రైతుల యూరియా అమ్ముకుంటారు, నమ్ముకున్న ప్రజల్ని ఇలా నట్టేట ముంచి. ఆనాడు మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పినాడు? అన్నా కాంగ్రెస్ పార్టీలో నేనెందుకు చేరతా, నన్ను చేరమంటున్నారు, అవసరమైతే రైలు కింద తలబెట్టి చచ్చిపోతా, కానీ కాంగ్రెస్ లో చేరను అన్నాడు. చెప్పినాడా లేదా? అదే చౌరస్తా. ఏం చౌరస్తా అది? వైఎస్ఆర్ చౌరస్తానా? వైఎస్ఆర్ చౌరస్తాలో మీటింగ్ పెడితే ఇగో ప్రవీణ్ అన్న సాక్షి, నేను ఉంటి, వెంకటరామన్న ఉండే, అందరం ఉండే అన్నాడు. ఆయన రైలు కింద తలబెట్టి చచ్చిపోతా రైలు పట్టాల మీద, గాని కాంగ్రెస్ లో పోను అన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు? అభివృద్ధి కోసం పార్టీలో పోయిందంట. ఏం అభివృద్ధి కోసం? ఎవరి అభివృద్ధి కోసం? నియోజకవర్గ అభివృద్ధి కోసమా? నీ సొంత అభివృద్ధి కోసం పోయినావా? దేనికోసం పోయినావు? ఏం అభివృద్ధి జరిగింది 22 నెలలలో? గద్వాల తాలూకాలో 1 రూపాయి కొత్తగా మంజూరైందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? నేను అడుగుతా ఉన్నా.